పేరెంట్స్ అనే టాపిక్ వచ్చి మీ పేరెంట్స్ గురించి చెప్పండి పేరెంట్స్ గురించి చెప్పండి. పేరెంట్స్ అంతా విలేజ్లో ఉంటారండి. వాళ్ళు అక్కడ ఫార్మింగ్ చేస్తారు, అగ్రికల్చర్. సో ఫస్ట్ టైం అందరూ అలా టీవీలో చూసి గద్దర్ చూసినప్పుడు దే లైక్ వెరీ హ్యాపీ. లైక్ పక్కన వాళ్ళు చెప్పినప్పుడు మీ ఫాదర్ మీతో ఏమన్నారు? గుడ్. అంటే నాకు అంత ఇంటరాక్షన్ అంత ఎక్స్ప్రెసివ్ ఉండదండి. విలేజ్లో పుట్టిన వాళ్ళకి ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ వాటిలో ఉంటే బాగా ఎక్స్ప్రెస్ చేసుకుంటారు కానీ బట్ ఐ కెన్ అండర్స్టాండ్ ద ఫీలింగ్ వాట్ దే ఫీల్. బట్ నార్మల్గా ఒక వాళ్ళ సన్ కానివ్వండి, డాటర్ కానివ్వండి, జనరల్గా పేరెంట్స్ థింకింగ్ ఎలా ఉంటుందంటే ఒక ఇంజనీర్, ఒక డాక్టర్ ఆర్ ఎనీ ఐటీ ఎంప్లాయీ ఇలా ఉండాలనే థాట్ ప్రాసెస్ జనరల్గా విలేజ్ కానివ్వండి, సిటీ కానివ్వండి, ఎక్కడైనా ఒక పేరెంట్స్కి ఒక థాట్. ఫస్ట్ టైం మీరు ఆర్టిస్ట్గా నేను ఒక కెరియర్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నాను, నేను ఇలా మీరు చదువుకునే టైంలో మీ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండేదా, లైక్ మోర్ ఆన్ ఆర్టిస్టిక్ దీని మీద వెళ్ళేవారా? ఆర్ట్ ఎక్కడే ఉండేది. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే పేరెంట్స్కి నేను ఇది చూస్ చేసుకున్న అది ఇది అని ఏం లేదు అసలు. అలా చెప్పడానికి వాళ్ళకు ఒక ఐడియా ఉండాలి కదా. వాళ్ళేం చదువుకోలేదు. వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రేమ ఒకటే ఎక్స్పీరియన్స్ చేయగలం. మిగతా కెరీర్ అంతా నాకు నేనే వేసుకున్నాను. నౌ వీ కెన్ సీ వేర్ యు ఆర్, లైక్ హౌ మీ పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేశారని మీ మాటల్లోనే మాకు అర్థమైపోతుంది. అవునండి, వాళ్ళు సపోర్ట్ ఏంటంటే ఖచ్చితంగా నేను ఏం చేసినా సపోర్ట్ చేస్తారు. నేను ఏం చేసినా రైట్ అనుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకం, ఏం చేసినా రైట్ వేలో వెళ్తారు, ఏం చేసినా కరెక్ట్ చేస్తాడు అని ఏదైతే వాళ్ళ నమ్మకం ఉందో అది నాకు గైడ్ చేసేది కరెక్ట్ వేలో వెళ్ళడానికి. సో ఎప్పుడు ఫోకస్ దీని మీదే ఉండేది. అండ్ ఆర్ట్ కెరీర్ నేను చూస్ చేసుకోలేదండి, ఇది ఆప్షన్ కాదు. ఇది నాకున్న, నేను ఇది తప్పితే వేరేది ఆలోచించలేదు. సో